వినూత్న కథా చిత్రం దెయ్యం చెప్పిన సాక్ష్యం. హీరో డైరెక్టర్ ప్రవీణ్ చక్రవర్తి. ఎంఎంఎం క్రియేషన్స్ హైదరాబాద్ బ్యానర్పై తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, భోజ్పురి భాషల్లో నిర్మితమవుతున్న దెయ్యం చెప్పిన సాక్ష్యం సినిమా యొక్క వివరాలు తెలియజేసేందుకు గురువారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. వినూత్న కథతో తీసిన సినిమా దెయ్యం చెప్పిన సాక్ష్యమని హీరో, చిత్ర దర్శకుడు ప్రవీణ్ చక్రవర్తి పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంచికి చెడుకి ఉన్న తేడా, రెండు కాలాల మధ్య జరిగిన కథాంశంతో సినిమా తీస్తున్నాను అన్నారు. ఇది సంగీత ప్రధాన సినిమా. తాను పలు సినిమాల్లో డబ్బింగ్ చెప్పానని గుర్తు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తాను మమ్ముట్టి, ప్రభుదేవ, అర్జున్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుత తెలుగు సినిమాలు కొత్త కోణంలో వెళుతున్నాయి. నమ్మకానికి, పవిత్ర ప్రేమకు మధ్య జరిగిన కథే ఈ సినిమా. ఉత్తర భారత్లో జరిగిన కథతో తీసే ఈ సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉన్నారు. దెయ్యం కోర్టులో చెప్పే సాక్ష్యం చుట్టూ వినోద భరితంగా సాగే కథ అని వివరించారు. తాను గతంలో కో డైరెక్టర్గా పనిచేశానని గుర్తు చేశారు. నిర్మాత జగపతిరాజు మాట్లాడుతూ, మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తనకు సినిమాలతో 50 ఏళ్లుగా అనుబంధం ఉంది. సిమ్లా, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది అని తెలిపారు. నిర్మాత పిఎన్ తిలక్ మాట్లాడుతూ, ప్రవీణ్ విశాఖ నుంచి చెన్నై వెళ్లారు అని గుర్తు చేశారు. తాను నిర్మించిన నా చెలియా సినిమాకి ప్రవీణ్ సహకారం అందించారని గుర్తు చేశారు. పాటలు కానివ్వండి, రచనలు కానివ్వండి, కవితలు కానివ్వండి ఎన్నో రాశారు. జగపతిరాజు గారిని నేను మీకు కొన్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు వచ్చి తెలుసుకున్నది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రెండే మొత్తం చెప్తాను. మీరు చెడుని ఎంత ఖండించి రాస్తారో అలాగే మంచిని కూడా ప్రోత్సహించి ఎప్పుడు రాస్తారని చెప్పేసి మా ఉద్దేశం. అందుచేత మంచిని ప్రోత్సహిస్తారని మేము ఈ ప్రవీణ్ చక్రవర్తి గారు నేను సుమారుగా 1 సంవత్సరం నుంచి స్నేహితులు. వేరే కార్యక్రమంలో కలిసి ఆయన పద్ధతి నాకు నచ్చి, నా పద్ధతి ఆయన నచ్చి ఒక చిత్రాన్ని చేద్దామని ఆయన ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు అది కాదండి ఇది చేద్దాం చూడండి బాగుంటుందని నేను అన్నప్పుడు నా మాటకు అంగీకరించి ఆయన అన్ని చేసి కరెక్ట్ ఇది బాగుంటుందండి, మనకి తప్పకుండా మన విజయం సాధిస్తాను విషయంలోని కొత్త టైప్లో నేను తీసుకొస్తాను చేస్తానని చెప్పి అయినా నేను మా ఈ కథ సేకరణ చేసిన శ్రీ అప్పారావు గారు మేమందరం కృషి చేసి కూర్చొని 3 నెలల ఫలితం తర్వాత మేము మా కృషి 3 నెలల ఫలితం తర్వాత ఇప్పుడు ప్రయాణం మొదలెట్టామండి. నేను ఇప్పుడు 7వ తరగతి చదువుకుంటున్నాను. సిబిఎం స్కూల్ నుంచి వెళ్ళి నేను ఆర్కెస్ట్రా అయ్యేటప్పుడు తరంగని, కిన్నెర ఆర్కెస్ట్రా అవన్నీ కూడా అద్భుతమైన, అంటే మాకు అక్కడ కేవి మహాదేవన్ గారు, ఇళయరాజు గారు ఎలాగో ఆ చిన్నతనంలో నేను చూసిన ఆర్కెస్ట్రాలు అవి తరంగిణి ఆర్కెస్ట్రా. ముఖ్యంగా అక్కడ నా క్లాస్మేట్ నవీన్ కుమార్ అని మీకు తెలిసి, ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర రెహమాన్ గారు, ఇళయరాజు గారు విన్న ప్రతి పాటలో కూడా ఫ్లూట్ అవుతుంది. హిందీలో కూడా నవీన్ కుమార్ మీ అందరూ పరిచయం. నా స్కూల్ మేట్, నా బెంచ్ మేట్ అనమాట. తను నేర్చుకుని వెళ్ళాడు, నేను నేర్చుకోకుండానే వెళ్ళాను. నేను నా ప్రయాణంలో రెహమాన్ గారికి యాంకర్ని, జెమినీ టీవీకి మొట్టమొదటి న్యూస్ రీడర్ని. అలాగే జెమినీ సినిమాలో మీరు విన్న ఆ లడ్డా పాత్ర ఏదైతే ఉందో, అంటే నవరసాలు పలికించిన మలయాళీ నటుడు, అది నా గాత్రమే. నేను ఎందుకు ముందుగా నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలేదంటే, కళాభవన్ మణి గారు లడ్డా పాత్రకు, అదే పాత్రకు మహేష్ బాబు గారి సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తే తమిళ్లో కూడా నా చేతి చెప్పించాడు. నేను తెలుగు, తమిళం, మలయాళంలో సత్యరాజ్ గారు ఒక సినిమా చెప్పాను, షారుఖ్ ఖాన్ గారి సినిమాకి. నేను షారుఖ్ ఖాన్ గారి నుంచి, డికాప్రియో నుంచి, జాకీ చాన్ నుంచి, మమ్మూటి, మోహన్ లాల్ గారు, సురేష్ గోపి గారు, అర్జున్ గారు, ప్రభుదేవ, ఇప్పుడు ప్రభుదేవ గారికి, సూర్య గారికి హిందీలో నాదే వాయిస్ ఉంది బాంబేలో. అంటే ఇదంతా ఎందుకు నాది చెప్పుకోవాలన్నది కాదు నా ఉద్దేశం. ఒక కళాకారుడు, ఒక చిన్న కళాకారుడు విశాఖపట్నం నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వెళ్ళి అక్కడ చేరుకుంటాడో. అందుకని చెప్పా, యూట్యూబ్లో చూస్తున్న అనేక మంది వాళ్ళ యొక్క నేను విజయం సాధించలేకపోయాను, నన్ను ఎవరు గుర్తించలేదు, అందుకని నేను కూర్చొని సిగరెట్లే తాగుతూ ఉంటాను, నేను చంద్రుడిని సూర్యుడికి దూరాన్ని చెబుతానంటే నీకు ఆ అవసరం మాకు లేదు. సూర్యుడు గురించి అందరూ చెప్పేశారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. మీరందరూ ఈ పాత్రికేయ మిత్రుల్లో ఎవరైనా ఒక మిత్రుడు తన జీవితాన్ని కానీ, తన యొక్క ప్రయాణాన్ని కానీ పాటు చేసుకుంటే మీరు ఎంత చింతిస్తారండి మీతో పాటు ఉండేటప్పుడు? అది ప్రతి వారికి ఆ బాధ్యత ఉండాలి. అలాగే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా చెప్తున్నాను, నేను ఏ పట్టుదలతో ఇక్కడి నుంచి వెళ్ళాను అది నేను సాధించాను. ఒక్క భాషలో కాదు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
ఇప్పుడు ఉర్దూ కూడా సూర్య గారు నన్ను కోరారు, గజని నువ్వే చెప్పాలని. అంటే ఈ ప్రయాణం ఎందుకు ఇలా సాగుతుంది అంటే, మన మీద మనకుండే నమ్మకం, కళ పట్ల మనకుండే మమకారం. వినండి. తర్వాత సంగీతం గురించి ఒక చిన్న మాట. నేను మొట్టమొదటి బాలు గారు నాకు పాడిన కొన్ని పాటల్లో వెన్నెలమ్మ అనే సీరియల్లో నీకి నేల కలిపే చల్లని వెన్నెల కూర్చుంది అనే పాట ఉంటుందండి. దానికి దర్శకుడు ఏం చెప్పాడంటే, పంతుల వల్ల ఒక పాట ఉంది, మీకు అందరికీ తెలుసు, రాజన్ నాగేంద్ర గారి సంగీత పరికల్పన వచ్చిన శ్రీమల్లి నీవే విజయ కాదు, ఆ పాటలా ఉండాలి అన్నారు. నేను అది శివరంజని రాగం, నాకు పెద్దగా స్వరాల జ్ఞానం లేదు, లేకపోయినప్పుడు కూడా అది తెలుసు. నేను ఆ పాటలా చేశాను, ఆ పాటలా తీసుకుని చేశాను. బట్ ఆయన ఏం చెప్పానంటే, సార్ మీరు చేసేది ఏదైనా కూడా కొంత అవకాశం ఇవ్వండి. ఒకరికి మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా కళాకారుడికి అతనిలో ఏదైనా సృజనాత్మకత ఉందా, ఏదైనా కొత్త విషయం ఉందని కనిపించింది. చేసిన పాటనే చేస్తూ చేస్తూ ఎన్నిసార్లు వింటామని చెప్పి నేనేం అడిగానంటే, వెన్నెలమ్మ అంటే అర్థం ఏంటి, దయచేసి కాస్త నిశ్చితంగా ఉంటే నా మాటలు వినిపిస్తాయి. ఎందుకంటే నేను మీకోసం చెన్నై నుండి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళిపోతాను. ఎల్లుండి నేను మళ్ళీ ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలో నేను భరతనాట్యానికి క్రియేటివ్ డైరెక్టర్ని. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ సమావేశం నుంచి మీరు అందించవలసిన సూక్తి కానీ సందేశం కానీ ఒక్కటే, ఏ కళాకారుడైనా కూడా తను నమ్ముకున్న విద్యను కానీ తను నమ్ముకున్న వృత్తిని కానీ మనస వాచ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందానికి నేను రుజువుగా చెప్తున్నాను. మధ్య ఉన్న ఒక అద్భుతమైన సున్నితమైన అంశాన్ని తీసుకొని రెండు కాలాలకు మధ్య జరిగిన, అంటే గత కాలంలో జరిగిన ఒక ఘటనను ఈ కాలంతో ముడిపెట్టి ఆ కథను మేము సరికొత్త పంథాలో తీసుకొస్తున్నాం. అది ఈ దెయ్యం చెప్పిన సాక్ష్యంలో, ఆ దెయ్యం చెప్పిన సాక్ష్యం అనే మాటలో సినిమా యొక్క ఇతివృత్తం ఏదైతే ఉందో ఆ మాటలోనే కథ అంతా ఉందండి. మీరు గమనించారంటే మీకు తెలుసు, కష్టమైన విషయం కాదు. కాకపోతే అది ఎలా చెబుతున్నామో, మేము ఎలా తెరకెక్కిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి. ఆయనకి సినిమాలో మీద ఉన్నటువంటి మక్కువతో అక్కడ టీ నగర్ లో ఆయన నివాసం ఉంటూ చాలా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర వర్క్ చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. మరి ప్రవీణ్ మన విశాఖవాసి అవ్వడం మనందరూ గర్వించదగ్గ విషయం. నేను 2006లో నిర్మించినటువంటి పిల్లల ప్రొడక్షన్స్ బ్యానర్పై నా చర్య చిత్రానికి మొత్తం అన్ని సాంగ్స్, డబ్బింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ప్రవీణ్ గారి దగ్గర చూసుకున్నారు. అలాగే నేను మహేష్ బాబు అర్జున్ సినిమా వరండా మధురైకు తమిళ్లో నేను డబ్ చేశాను, పెద్ద హిట్ అయింది పిల్లల ప్రొడక్షన్స్ బ్యానర్. దానికి కూడా ఆయన ఇన్ఛార్జ్ కూడా అన్ని చూసుకున్నారు. మరి ఒక మంచి ఆశయంతో మన ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మన రాజుగారి ఆధ్వర్యంలో ఈ మంచి బృహత్తమైనటువంటి ఒక గొప్ప సందేశాత్మక చిత్రాన్ని అన్ని భాషల్లో చేయడానికి ఆయన ముందుకు వచ్చారు.